నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. సమగ్రమైన లోపరహితమైన ఓటర్ల జాబితాను రూపొందించే లక్ష్యంతో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక ముమ్మర సవరణ కార్యక్రమం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ చదలవారి నాగరాణి అన్నారు. సర్ ప్రక్రియ నిర్వహణపై కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గురువారం జిల్లాలోని ఆర్డీఓలు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం కింద గ్యాస్ ఫిల్లింగ్ నిధులతో షెడ్యూల్ కులాల జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, సామాజిక అభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం అమలుపై ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ అధికారులతో గురువారం వశిష్ఠ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన పథకం కింద 40% కంటే షెడ్యూల్ కులాల జనాభా కలిగి కనీసం 500 జనాభా కలిగిన గ్రామాలను ఎంపిక చేస్తారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ఎన్వి అరుణకుమారి, డిఆర్డీఏ పీడీ వేణుగోపాల్, ఎంపిక చేయబడిన మండలాలకు సంబంధించిన ఎండీఓలు, ఆర్డబ్ల్యూఎస్ ఏఏలు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జూలై 24వ తేదీ వరకు పొడిగించినందున నో లింక్ లో ఉన్న ఓటర్లను గుర్తించి డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ సూచించారు. సర్ ప్రక్రియ ప్రగతిపై గురువారం కలెక్టరేట్లోని వశిష్ఠ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిఆర్ఓపి ప్రభాకర్, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, టీడీపీ, బీజేపీ, సిపిఎం, వైసీపీ, జనసేన పార్టీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. భూ రీసర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ కేఆర్ కల్పశ్రీ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ గురువారం ఆకువీడు మండలం పెదకాపవరం గ్రామంలో 4430 ఎకరాల భూమికి సంబంధించి రీసర్వే ప్రగతిని పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా రీసర్వే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ వెంట జిల్లా సర్వే అధికారి కె జాషువా, తహసీల్దార్ వంశీ, మండల సర్వేయర్లు పాల్గొన్నారు. అత్తిలి మండల టీడీపీ కార్యాలయంలో మండల స్థాయి సమావేశం టీడీపీ అధ్యక్షుడు పోలిశెట్టి చందు అధ్యక్షతను నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, గ్రామ స్థాయిలో పార్టీ నిర్మాణం, కార్యకర్తల సమన్వయం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోనికి తీసుకుని వెళ్లడం, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మరింత పటిష్టంగా పార్టీని తీర్చిదిద్దే అంశాలపై విస్తృతంగా చర్చించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని అన్ని స్థానాలలో 100% విజయ లక్ష్యంతో ప్రతి గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త పార్టీ విజయమే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లాలని, విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. అత్తిలిలో కొలువై ఉన్న వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 18 నుండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దీక్షా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని ఆలయ అర్చకుడు ఐలూరి రామం కృష్ణమూర్తి తెలిపారు. 21 రోజుల పాటు ఈ దీక్ష ఉంటుందని, ఆగస్టు 7న ఆడి కృత్తిక పాలకావడి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. గత 3 సంవత్సరాలుగా అత్తిలి ఆడి కృత్తిక పాలకావడి ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికారిత సంస్థ శాప్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న అండర్-17, అండర్-23 నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీల్లో భాగంగా తణుకు నియోజకవర్గ పోటీలు తణుకు బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు తణుకు శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ తెలియజేశారు. ప్రతిభావంతులైనటువంటి క్రీడాకారులను వెలికితీసి రాష్ట్ర, జాతీయ స్థాయికి తీర్చిదిద్దే లక్ష్యంతోనే ఈ పోటీలను నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. నియోజకవర్గ స్థాయిలో ప్రతిభ కనబరిచినటువంటి క్రీడాకారులు జిల్లా స్థాయికి, అనంతరం రాష్ట్ర స్థాయిలో పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని పొందుతారని తెలియజేశారు. మొత్తం 12 అంశాల్లో క్రీడలు ఉంటాయని, విజేతలకు నగదు బహుమతితో పాటు ఉన్నత స్థాయి శిక్షణ అవకాశాలు కూడా కల్పించనున్నట్లు వివరించారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అధిక సంఖ్యలో ఈ పోటీలలో పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తణుకు గమని కాంప్లెక్స్ లో శశి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బైపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్న మెరిట్ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థిని పేకేటి నమితకు మానవతా సంస్థ డైరెక్టర్ పాతూరి శివనారాయణ సౌజన్యంతో తణుకు మానవతా సంస్థ ద్వారా 5,000ను గమ్ని ఫంక్షన్ హాల్ వద్ద అందజేశారు.
తణుకు మానవతా సంస్థ అధ్యక్షుడు వంగూరి హనుమంతరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి బొల్లం రామకాశి, శాంతిరాలి చైర్మన్ గమని రాంబాబు, కోడూరి రాధా పుష్పావతి, పి రామకృష్ణంరాజు, పాతూరి శివనారాయణ, కోనాల బాపిరెడ్డి, పుప్పాల రామకృష్ణ, శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఉండి కొత్తపేటలోని శ్రీ రాధా మదనమోహన్ స్వామి ఆలయంలో వేంచేసి ఉన్న శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఆశ్రమ ఇన్ఛార్జ్ శ్రీపాద కృష్ణదాస్ స్వామి ఆధ్వర్యంలో ఉండి పురవీధుల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి రథయాత్ర కొనసాగింది. విహెచ్పి జిల్లా అధ్యక్షుడు నల్లా సత్యకిరణ్ ప్రసాద్, కలిదిండి పాండురంగరాజు, గిరిజాకుమారి, బాల శ్రీనివాస్ దంపతులు సాయిరాజు స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించారు. కిరణ్ ప్రసాద్ మాట్లాడుతూ హిందూ ధర్మ సంరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. స్వామివారి ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. ఈరోజు విశేషమైనటువంటి అఖిలాంత కోటి బ్రహ్మాండ నాయక సచరాచర జగతికి జగన్నాథుడు ఈరోజు సచరాచర జగతికి జగన్నాథుడైనటువంటి నా పిల్లలందరికీ దర్శనం నా దగ్గరికి వస్తున్నారు కాదు, నేనే అందరికీ దర్శించుకోవాలని రథయాత్ర ఉత్సవం సందర్భంగా అందరికీ చూడాలని, అందరికీ యోగక్షేమం వహించాలని, అందరికీ రక్షించాలని శ్రీ శ్రీ జగన్నాథ స్వామి లోక కళ్యాణార్థము రథములు కూర్చుని పురవీధులు తిరగడానికి అందరికీ చూడాలని ఈరోజు రథోత్సవ సందర్భంగా బయలుదేరారు. ఇది అఖిలాంత కోటి బ్రహ్మాండ నాయకుడు అయిన అందరికీ చూడాలి, అందరికీ రక్షించాలి. నా తప్ప ఎవరాను, నా పేరు జగన్నాథ కాదా అంచేత నేను రక్షించకపోతే ఎవరు రక్షిస్తారని ఆయన భావన. ఈరోజు లక్ష్మీ వల్లభుడైన జగన్నాథుడు లక్ష్మీదేవి కూడా తీసుకురాకుండా ఆయన సొంతంగా వచ్చి జగన్నాథుడై అందరికీ దర్శనం చేయాలి, అందరికీ రక్షించుకోవాలి అని, అందరికీ కాపాడుకోవాలని నిధి స్వయంగా వచ్చి అందరికీ దర్శనం ఇస్తున్నటువంటి. ఉండికి చెందిన గంగోల్ విజయ్ భాస్కర్ గత నెల 21 నుండి కనిపించడం లేదని తండ్రి రత్నం ఫిర్యాదు చేసినట్లు ఉండిలో విలేకరులకు పోలీసులు తెలియజేశారు. తన కుమారుడు ఇంటి నుండి వెళ్లిపోయి 20 రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించడం లేదని బాలుని తల్లి మాట్లాడుతూ సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు కోరగా ఒక ఫుటేజ్ చూపించారని, మిగతావి పనిచేయడం లేదని చెప్పారని ఆమె అన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మా బాబు గత జూన్ నెల 21వ తారీఖు ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి ఇంట్లో నుండి వెళ్ళిపోయాడండి. ఇప్పటి వరకు కనిపించట్లేదండి, ఒక ఫోన్ కూడా చేయట్లేదండి. మా 22వ తారీఖు సాయంత్రం 8 గంటలకి మన ఉండి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసామండి. కానీ ఇప్పటి వరకు వాళ్ళు మనకి ఇంకా మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామండి. ఎస్పీ గారి ఆఫీస్కి కూడా వెళ్ళాం భీమవరం, కాకపోతే ఎస్పీ గారు లేరు, భీమవరం డిఎస్పీ గారు ఉన్నారు. ఆయన ఎస్ఐ గారితో మాట్లాడారు. మేము జీపీఆర్ఎస్కి పెడదామని వెళ్తే వాళ్ళు ఆల్రెడీ కేసు కట్టారు, ఎఫ్ఐఆర్ బుక్ అయింది. కానీ మా వాళ్ళు అందరూ చేస్తున్నాము, అంతా ఎంక్వైరీ చేస్తున్నారు, మీరేం భయపడబాకండి అని ఇచ్చారండి. ఇంకా మాకు న్యాయం జరపాలి. 25 రోజులు అయిందండి ఈ రోజుకి, ఇంకా మాకేం న్యాయం లేదండి. కొంచెం పోలీసు వారు కూడా మాకు తగిన న్యాయం చేయవలసినదిగా కోరుతున్నామండి. బాబు నువ్వు ఎక్కడుండా త్వరగా రానాయన, నువ్వు నీకోసం ఎదురు చూస్తున్నాము. కోపగించుకున్నానండి. ఇంకా దాని కొరకు మనస్తాపం చెంది మరి చెప్పకుండా ఇంట్లోంచి అలిగి బయటకు వెళ్ళిపోవటం జరిగిందండి. ఆ రోజు మేము సాయంత్రం 9:30 టైంలో వెళ్ళామండి స్టేషన్కి. అయితే పోలీసు వారు అన్నారు, ఈ ఒక్కరోజు చూడండి, ఒకవేళ తెల్లవారికి ఏమైనా వచ్చేస్తాడేమో కనపడతాడేమో అని అన్నారు. సరే అని మేము ఆగామండి. తెల్లవారు మళ్ళీ వెళ్ళాము. తెల్లవారు సాయంత్రం 8 గంటల టైంలో, ఈవినింగ్ టైంలో కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేశారండి. అయితే వారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తర్వాత సీసీ కెమెరాలు చూపించడానికి
ఒక 2 రోజులు డిలే అయిందండి. ఆ రోజు ఇంకా అడగ మూడో రోజున సీసీ కెమెరాలు అవన్నీ చూపించారండి. అప్పుడు కలిసిపూడి దగ్గర బాబు బండి దిగినట్టుగా మాకు ఆ ఒక్క సీసీ ఫుటేజ్లో మాత్రమే తెలిసిందండి. అక్కడి నుంచి ఏ సీసీ కెమెరాలు పనిచేయట్లేదని చెప్పారు. తర్వాత ఆకివిడి చూపించమన్నాము, అవి చూపించలేదండి. ఒకటి ఏలూరు నుంచి వచ్చింది, ఒక సీసీ కెమెరా చూశారు, దాంట్లో కూడా ఏమీ కనిపించలేదు, బాబు ఎక్కడ ఉన్నట్టుగా ఏమి లేదండి. కానీ అన్ని సీసీ కెమెరాలు షాపుల్లో ఉంటాయి, బయట ఎక్కడైనా ఉంటాయి, అవన్నీ కూడా చూపించాలని మేము అడిగినప్పుడు అవి వాళ్ళ సొంతవి, అవి మనకి బయటికి రానివ్వరు అనేసి అన్నట్టుగా మాట్లాడారండి. కానీ పోలీసు వారిని ఆశ్రయిస్తే మాకు ఏదైనా న్యాయం జరుగుతుందని మేము వారికి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. ఇవాళకి 26 రోజులండి. ఇంతవరకు మాకు అడ్రస్ అయితే తెలీదు, మా బాబు ఎక్కడ ఉన్నాడు అనేది మాకు తెలియట్లేదు. అందువల్ల ఎవరి ద్వారానైనా కూడా న్యాయం జరుగుద్దని మేము ఈ రకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందండి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వాండ్రం నుండి కోపెల్ల వెళ్లే ఆర్ఎన్బి రహదారి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం ఒక్కసారిగా విరిగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురి అయ్యారు. అటువైపు వెళ్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో ఏమిటా అని చూస్తే విద్యుత్ స్తంభం పెళ్ళపెళ్లాడుతూ విరిగిపోయి వైర్లు రోడ్డుపై వేర్లాడడంతో ఎక్కడికక్కడ జనం పరుగులు తీశారు. విద్యుత్ స్తంభాలలో నాణ్యత లేకపోవడం, ఇరిగిన స్తంభాలను చూస్తే కనీసం చువ్వలు కూడా కనిపించడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి నాణ్యమైన స్తంభాలను పరిశీలన చేసి విద్యుత్ స్తంభాలుగా తయారు చేసి వాటిని సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా పిప్పర ఆరోగ్య కేంద్రానికి గతంలో డాక్టర్ కె ఓంకార్నాథ్ కు పిప్పర పిహెచ్సి డ్రాయింగ్ అధికారిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఉత్తర్వులు ఇవ్వడంతో ఈ రోజు పిప్పర పిహెచ్సి సిబ్బందితో సమావేశం నిర్వహించి ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్స్ ను అధిగమించి మంచి పేరు తీసుకురావాలని సిబ్బందిని కోరారు. సిబ్బందికి ఏవైనా సమస్యలుంటే నా దృష్టికి తీసుకుని వస్తే పరిష్కరిస్తానని తెలియజేశారు. నా పేరు డాక్టర్ ఓంకార్నాథ్ అండి. నేను గణపవరం వైద్యాధికారిగా వర్క్ చేస్తున్నాను. డిఎంహెచ్ఓ గారి ఆదేశాల మేరకు పిప్పర డిడిఓగా నన్ను నియమించబడ్డాను. నేను ఈరోజు స్టాఫ్ మీటింగ్ జరగడం జరిగింది. స్టాఫ్తో ఈరోజు ఏవైతే లక్ష్యాలను సాధించాలో అది అధిగమించేటట్టు వారి స్థానాలకు ఇంపార్టెన్స్ ఇచ్చేటట్టు, అది కాకుండా ప్రజలకు మంచి సేవ చేసేటట్టు, వారితో మంచిగా సమన్వయంగా పనిచేసుకునేటట్టు ఈరోజు అందరికీ చెప్పడం జరిగింది. నూజివీడు మండలం పల్లెర్లమూడి గ్రామంలో జలధార జలహారతి 100 డేస్ ప్రోగ్రాంలో భాగంగా పంట కాలువ పనులు చేపట్టామని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. నూజివీడు మండలం పల్లెర్లమూడి గ్రామంలో కాంతమ్మ చెరువు నుండి పల్లెర్లమూడి సప్లై ఛానల్ కింద పిఎస్ఆర్ ప్రోగ్రాంలో భాగంగా ఈ పనులు ప్రారంభించామని మంత్రి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ మరియు ఇతర ప్రభుత్వాధికారులు, గోద్రేజ్ సంస్థ ప్రతినిధులు మరియు టీడీపీ నూజివీడు పార్టీ అధ్యక్షుడు వై శ్రీనివాస్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఏలూరులోని సిఐటియు జిల్లా కార్యాలయం హాలులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కర్ రావు అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలోని పలు రైతాంగ సమస్యలను చర్చించి తీర్మానాలను ఆమోదించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్, జిల్లా సీనియర్ నాయకుడు జీవి కృష్ణారావు, ఉపాధ్యక్షులు కోన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థులకు ఈ నెల 20న షైనింగ్ స్టార్స్ అవార్డులు ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీం అన్సారియా తెలియజేశారు. ప్రతి మండలం నుండి 6 విద్యార్థులను ఎంపిక చేయాలని, 2 ఓసీ, 2 బీసీ, 1 ఎస్సీ, 1 ఎస్టీ కేటగిరీ నుండి ఎంపిక చేస్తారు. జిల్లా స్థాయిలో 3 దివ్యాంగులను కూడా ఎంపిక చేస్తారని, అవార్డు కింద మెడల్, అభినందన సర్టిఫికేట్, 20,000 రూపాయల నగదును అందజేస్తారని అన్నారు. ఈ అవార్డుల కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్, జిల్లా కలెక్టర్ సమక్షంలో జిల్లా స్థాయిలో అవార్డులను అందజేస్తారు. పెరవలి మండలం అన్నవరపాడు వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి నిమిత్తం అన్నవరపాడుకు చెందిన బోడపాటి శ్రీనివాస్ దంపతులు, రావులపాలెంకి చెందిన కొవ్వూరి విజయకృష్ణారెడ్డి దంపతులు, కొవ్వూరి వెంకటకృష్ణారెడ్డి దంపతులు ఒక్కొక్కరు 10,116 రూపాయల చొప్పున విరాళంగా ఇచ్చినట్లు తెలియజేశారు. తణుకుకు చెందిన పోతుల శ్రీను దంపతులు 1,500 అన్నదాన నిమిత్తం అందజేశారని అన్నారు. ఆలయ ఈవో ఎం రాధాకృష్ణ ఈ దాతలను అభినందించారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, క్రీడలు మానసిక వికాసానికి ఎంతగానో దోహదపడతాయని రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు పమ్మి బుజ్జి మాస్టారు అన్నారు. బుధవారం పిప్పరా ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు సుమారు 35,000 రూపాయల విలువ గల క్రీడా సామగ్రిని పాఠశాలకు బహుమతిగా అందజేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుడ్ల వీరవెంకట కృష్ణారావు మాట్లాడుతూ, ఇదే పాఠశాలలో చదివి ఇదే పాఠశాలలో పీఈటీగా పనిచేసిన గుడ్ల నాగేశ్వరరావు ఆనాటి విద్యార్థులకు క్రీడల్లో మంచి శిక్షణ ఇచ్చి వాలీబాల్, ఖోఖో క్రీడల్లో రాష్ట్ర స్థాయి బహుమతులు సాధించారని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పీజే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, విద్యను అభ్యసించిన పాఠశాలను మర్చిపోకుండా పూర్వ విద్యార్థులు క్రీడా పరికరాలను అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఆర్ మూర్తి, ఇందుకూరి రామకృష్ణంరాజు, ఎన్వీఎస్ నాగార్జున, బాలాజీ, వ్యాయామ ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నెల 22న రాజమహేంద్రవరం కలెక్టరేట్ లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. గురువారం తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉదయం 9 గంటల నుండి జరిగే జాబ్ మేళాలో 14 ప్రముఖ సంస్థలు పాల్గొని సుమారు 1,600 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారని అన్నారు. అర్హత కలిగినటువంటి నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టును సందర్శించేందుకు పలువురు బీజేపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కూడిన బృందం గురువారం రాజమహేంద్రవరం నుంచి పోలవరం ప్రాజెక్టు వరకు పోలవరం మోడీ వరం నినాదాలతో భారీ సందర్శన యాత్రను నిర్వహించింది. అనంతరం రాజమహేంద్రవరంలోని ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర, రాష్ట్ర మంత్రుల యాత్ర ఉద్దేశాన్ని వివరించారు. ఈ యాత్రలో కేంద్ర భారీ ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్సీ సోమవీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.